ఆదివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు. మరి నిన్న నాకు చెప్పిన మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. ఏ మనుషుల దయా దాక్షిణ్యాలతోనో ఎవరిదితోనో నేను ఈ పరిచర్య మొదలు పెట్టాల. దీనికి దేవుడే కేంద్రం, దేవుడే కేంద్రం, దేవుడే ఆధారం. ఎవరి అధికారాలు వాళ్ళే. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. చివరికి అందరూ ఒత్తిడి కలిగించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ ఇబ్బంది పెట్టారు. గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రార్థనా తోటకు వస్తారు, అధికారులు ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు. అప్పుడు కూడా ఎవరికి దగ్గర వాళ్ళు చేశారు. ఫస్ట్ నుంచి ఈ విధమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటూనే వస్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నటి రోజున నాకు చెప్పారు, నీళ్ళు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని. సార్ చేసేదే ఉంది, చూద్దాం. ముందు వాళ్ళు వరగబెట్టింది కూడా ఏం లేదు, మాకు వాళ్ళేం పెద్ద ఎక్కువేం కాదు. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేశారు, చేస్తున్నారు, చూస్తున్నాం, బాధలు పడుతున్నాం. శాలేం రాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు, దేనికి